బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీలో ఇప్పుడు జగ్గయ్యపేట సీట్ రచ్చ మొదలైంది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కర్చీఫ్ వేసుకుని కూర్చుంటే మరోవైపు ఆ సీటుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కన్నేశారు. దీనికోసం ఆమె సీఎంఓకు చక్కర్లు మొదలుపెట్టారు. అయితే ముందుగా రాజమండ్రి సీట్ ఆశించిన ఆమె అది దక్కదని ఊహించి ఇప్పుడు జగ్గయ్యపేట సీటు కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేట ఆమె స్వస్థలం. దీంతో సీటు కోసం ఆమె గట్టిగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను ఉన్నారు. కాగా ఇటీవల పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు వాసిరెడ్డి పద్మ ఆశిస్తున్న సీటు దక్కుతుందా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభానుకి అధిష్టానం మరోసారి సీటు ఇస్తుందా అనే ఉత్కంఠపై నెలకొంది. వైసీపీలో ఇప్పుడు జగ్గయ్యపేటలో సీట్ రచ్చ మొదలైంది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కర్చీఫ్ వేసుకుని కూర్చుంటే మరోవైపు ఆ సీటుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కన్నేశారు. దీనికోసం ఆమె సీఎంఓకు చక్కర్లు మొదలుపెట్టారు. అయితే ముందుగా రాజమండ్రి సీట్ ఆశించిన ఆమె అది దక్కదని ఊహించి ఇప్పుడు జగ్గయ్యపేట సీట్ కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జగ్గయ్యపేట ఆమె స్వస్థలం. దీంతో సీట్ కోసం ఆమె గట్టిగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను ఉన్నారు. కాగా ఇటీవలే పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు వాసిరెడ్డి పద్మ ఆశిస్తున్న సీటు దక్కుతుందా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభానుకి అధిష్టానం మరోసారి సీటు ఇస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వైసీలో ఇప్పుడు జగ్గయ్యపేట సీటు రచ్చ మొదలైంది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కర్చీఫ్ వేసుకుని కూర్చుంటే మరోవైపు ఆ సీటుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కన్నేశారు. దీనికోసం ఆమె సీఎంఓకు చక్కర్లు మొదలుపెట్టారు. అయితే ముందుగా రాజమండ్రి సీటు ఆశించిన ఆమె అది దక్కదని ఊహించి ఇప్పుడు జగ్గయ్యపేట సీటు కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జగ్గయ్యపేట ఆమె స్వస్థలం. దీంతో సీటు కోసం ఆమె గట్టిగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను ఉన్నారు. కాగా ఇటీవలే పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు వాసిరెడ్డి పద్మ ఆశిస్తున్న సీటు దక్కుతుందా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభానుకే అధిష్టానం మరోసారి సీటు ఇస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం జగ్గయ్యపేట కూడా సీటు విషయం ఒక రకంగా చర్చకు దారితీస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వాసిరెడ్డి పద్మ ఆ సీట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి ఒకవేళ? సునీత, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం చాలా కీలకంగా మారింది. ఇప్పటికే 4 విడతలుగా జాబితాను కూడా విడుదల చేశారు. ఇందులో భాగంగా పార్లమెంట్ అదేవిధంగా శాసనసభ్యులకు సంబంధించినటువంటి అభ్యర్థులను సీఎం జగన్ స్వయంగా ఖరారు చేస్తున్నారు. దీంతో ఆశావహులు ఎవరి ద్వారా తమ ప్రయత్నం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది ఆశావహులు పార్లమెంట్ కి అదేవిధంగా శాసనసభకి పోటీ చేయాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు నేరుగా జగన్ కలిసి తమ అభిప్రాయాన్ని తమకున్నటువంటి నెట్వర్క్ గురించి తమకున్నటువంటి ప్రజాభిప్రాయం గురించి ఆయన తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందరికీ సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సీఎం జాబితాలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. దీంతో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కీలకంగా ఉన్నటువంటి పార్టీకి నమ్ముకొని ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు విజయసాయి రెడ్డి, సద్దల రవి సుబ్బారెడ్డి వంటి
నాయకులను కలిసి తమకు అవసరమైనటువంటి సీటు, ఆ సీట్ లో ఉన్నటువంటి బలాబలాలకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థికి ఉన్నటువంటి మైనస్ లు, పార్టీకి ఉన్నటువంటి ప్లస్ లు, అదేవిధంగా అభ్యర్థిగా తామైతే ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా పార్టీ అధినాయకత్వం నుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు తాజాగా చర్చనీయాంశానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే సీఎం కార్యాలయానికి తూర్పు గోదావరికి చెందినటువంటి నేతలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. తాజాగా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించినటువంటి వంగా గేట్ తో పాటుగా కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ తో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా సీఎం జగన్ ని క్యాంపు కార్యాలయం చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారికి వారు తమ కేటాయించినటువంటి సీట్లు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని దాని మీద పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా రిపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు హరీష్, వాసిరెడ్డి పద్మకు సీఎం అపాయింట్మెంట్ లభించిందా? అదే ఆ విషయం పైనే ఇప్పుడు ఆమె సీఎం జగన్ ని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. గత 2 రోజుల క్రితం సంక్రాంతి సంబరాలు సీఎం క్యాంప్ కార్యాలయం మధ్య జరిగినాయి. అక్కడ ఆవిడ సీఎం ని కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆమెకు సంబంధించినటువంటి అభ్యర్థులను సీఎం ముందుంచారు. అయితే సీఎం నవ్వుతూ ఆమెను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారం పైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం, బలాబలాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ జగ్గేపేట నియోజకవర్గం చూస్తే కనుక ఇప్పటికే స్థానికంగా సిట్టింగ్ శాసనసభ్యులుగా ఉన్న సామాన్యులు ఉదయభాను ఉన్నారు. ఆ ఉదయభానుకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి హరీష్, ఇప్పుడు ఏదైతే వాసిరెడ్డి పద్మ గతంలో రాజమండ్రి సీటు కోసం ట్రై చేశారు, ఇప్పుడు జగ్గయ్యపేట సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ఉన్న పలంగా రాజమండ్రి సీటు కాకుండా ఇప్పుడు మళ్ళీ జగ్గయ్యపేటకు షిఫ్ట్ అయ్యారు? దీని గురించి డీటెయిల్స్ అంటే జగ్గయ్యపేట అంటే తాజాగా ఇటీవల సామాన్యులు ఉదయభాను పార్టీ మారుతారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. దీంతో ఆయన కూడా రిలీజ్ అయ్యారు, పార్టీ మారట్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన టీటీడీ మెంబర్ గా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు, ఆయన పార్టీ మారుతారు, ఆయన జరిగేటువంటి ప్రయత్నాల మీద కొంతవరకు రాజకీయపరమైనటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సీటు అక్కడ సామాజిక వర్గాల సమీకరణలో కొంతవరకు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పద్మ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆమె ఆర్టీసీ జోనల్ మేనేజర్ గా ఎండీగా కూడా చైర్పర్సన్ గా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ కోటాలో కొంతవరకు జిల్లాలో కొంతవరకు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలం కూడా కావాలని చెప్పి పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కోటలో మనకి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్న సందర్భం కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆమె అధినాయకత్వం ని కలిశారు. అదేవిధంగా జగన్ కూడా కలిసి తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వివరించారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే ఉదయభాను కూడా అక్కడ ఉన్న ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయభాను కూడా దీనిపైన స్పందించారా? ఎందుకంటే భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఏమైనా స్పందించే ప్రయత్నం చేస్తారా? జగ్గయ్యపేట తనకే అని అంటున్నారా, లేదంటే ఇంకా ఇతర నియోజకవర్గానికి ట్రై చేస్తున్నారా? ప్రస్తుతం అయితే సిట్టింగ్ గా ఉన్నటువంటి సమయం కాదు ఉదయభాను, ఆయన అక్కడే తిరిగి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో 2వ విడత మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో ఆయన మంత్రిగా కూడా ఆశించారు. అయితే ఆయనకి మంత్రి పదవి దక్కలేదు. దీంతో జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా ఆయన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయనకి టీటీడీలో బోర్డు మెంబర్ గా కూడా జగన్ అవకాశం కల్పించారు. దీంతో ఆయన పార్టీకి విధేయతగా ఉంటారు. జగన్ ని మొదటి నుంచి నమ్ముకొని ఉన్నాను కాబట్టి, జగన్ వెంటే నడుస్తున్నాను కాబట్టి ఆయనకి అండగా ఉంటారని చెప్పి ఆయనకు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కానీ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా స్వామి ఉదయభాను కైదా వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, నియోజకవర్గంలో మార్పు జరుగుతుంది, నియోజకవర్గంలో కొత్త వారికి ఇస్తారని ప్రచారం జరుగుతున్న దానిపైన సామాన్య ఉదయభానునే నేరుగా పార్టీ మారుతారు, జనసేనకు వెళ్తారన్నట్టు ఒక ప్రచారం జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది అవకాశం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు, ఇట్లాంటి ప్రచారాలు చేసే వాటిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.